పేదరికం నిర్మూలనకు చదువు ఒక్కటే పరిష్కారం అని అంటున్నారు సాంకేత్ సోషల్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ మురళీ ఫణికుమార్. వేసవి శిబిరాలు పిల్లలకు నైపుణ్యాన్ని పెంచే కేంద్రాలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్లోని ఈ లైబ్రరీలో సాంకేత్ సోషల్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ మురళీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ సమ్మర్ క్యాంపును ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ సాంకేత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారని అన్నారు. 23 రోజుల పాటు నిర్వహించే ఫ్రీ సమ్మర్ క్యాంపులో 3 నుండి 15 సంవత్సరాల లోపల పిల్లలకు పెయింటింగ్, అబాకస్, ఇంగ్లీష్, పజిల్స్ వంటి విభాగాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలు వేసవి సెలవుల సమయాన్ని వృధా చేయకుండా ఫ్రీ సమ్మర్ క్యాంపులో చేర్పించాలని అన్నారు. 12 సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు కొనసాగిస్తుండటం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు. పేద విద్యార్థుల చదువును కొనసాగించడం కోసం ఆర్థిక సహాయం అందించడం కూడా గొప్ప విషయం అన్నారు. సాంకేత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు అన్నీ ఆర్థిక భారంతో కూడుకున్నవని అన్నారు. మీరు చేపట్టే కార్యక్రమాలకు నా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారని ఆయన ప్రకటించారు. మీ సంస్థలో ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రోత్సహించాలనే ఆలోచనతోనే కార్యకలాపాల నిర్వహణ కోసం ఒక కార్యాలయాన్ని కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం విద్యార్థులు వేసిన వివిధ పెయింటింగ్లను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సనత్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొరణ బాలరెడ్డి, సాంకేత్ సోషల్ అవేర్నెస్ ఆర్గనైజింగ్ ఫౌండర్ మురళీ ఫణికుమార్, ప్రెసిడెంట్ మమతా సోని, వైస్ ప్రెసిడెంట్ ధనశ్రీ, సూర్య, కేసరి, డెల్టా ట్యూటోరియల్స్, దుర్గా, హర్షిక, సులక్ష్మి, సుభాష్, మహేష్, సాయి, చరణ్, వినయ్, రాహుల్, కాశీ, కిరణ్ మహేష్, ఈశ్వర్, సుందర్, ఆకాష్, సాంకేత్ వాలంటీర్స్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, సుభాష్ నగర్, కైలాష్ నగర్ ప్రెసిడెంట్ భోగి బాలరాజ్, గోపి, కర్ణాకర్ రెడ్డి, ఖలీల్ బేగ్, రాజేష్ ముదిరాజ్, పురుషోత్తం, పీయూష్ గుప్తా, అర్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మురళి గారికి, అదేవిధంగా బాలరెడ్డి గారు, రమేష్ గౌడ్ గారికి, సురేష్, శ్రీమతి మక్కువ గారు, గోపి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, సాంకేత్ ఆర్గనైజేషన్ మెంబర్స్కి అందరికీ, సోదరుమణులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు ట్విన్ సిటీస్లో సాంకేత్ ఆర్గనైజేషన్కు ఒక బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతం తీసుకురావడమే కాకుండా గడిచిన 12 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఇప్పుడే మురళి గారు చెప్పినట్టు ఎంతోమంది పిల్లలకు ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇవ్వడానికి మరి ప్రతి సంవత్సరం వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయడం మూలన వాళ్ళు ప్రయోజకులై వారి యొక్క కుటుంబంతో పాటు వాళ్ళ జీవిత కాలంలో సాంకేత్ ఆర్గనైజేషన్ని మర్చిపోరు వారు. ఎందుకంటే చదువుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మూలాన చాలామంది పిల్లలు మనకు డ్రాప్అవుట్స్ అవుతున్నటువంటిది కూడా మనందరికీ తెలిసిందే. బట్ మీరు తీసుకుంటున్నటువంటి ఆ సపోర్ట్ కొన్ని వందలాది మంది స్టూడెంట్స్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మన సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరెడ్డి అన్న గారికి, రమేష్ గౌడ్ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున, అలాగే వచ్చిన స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, సంకేత్ వాలంటీర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మనం పెడుతున్న సమ్మర్ క్యాంప్ అనేది ఒక మెగా సమ్మర్ క్యాంప్ లాగా ఈసారి తీసుకోవడం జరిగింది. చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, మన సంకేత్ ఆర్గనైజేషన్ పెట్టి 12 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ 12 ఇయర్స్లో 4 టైమ్స్ మనము సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఇంత ప్రమోషన్ కానీ ఇంతమంది స్టూడెంట్స్ని కానీ మనం లాస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ మెగా క్యాంప్, ఫ్రీ సమ్మర్ క్యాంప్ వల్ల ఏమవుతుంది అంటే, చాలామంది రిజిస్ట్రేషన్స్ మేం చేసుకుంటామని చాలామంది వచ్చినా కూడా ప్లేస్ కన్స్ట్రెయింట్ అవుతుందని చెప్పేసి చాలామందిని ఆపేసాం సార్. ఈసారి ఒక 100 రిజిస్ట్రేషన్స్ వరకు మాత్రమే చేసుకున్నాము.
మాకు ఇంకా ఒక 50 మెంబర్స్ వస్తే వాళ్ళకి నెక్స్ట్ బ్యాచ్లో ఒక అరేంజ్ చేద్దామని చెప్పేసి ఆఫ్ చేయడం జరిగింది. అంటే మనకి సంకేత ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అంటే కనుక వీళ్ళు బాగా చేస్తారని ఒక పేరు బయట ఉంది కాబట్టి ఈ విధమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈసారి ప్రతిసారి మనం ఏం చేసేవాళ్ళం అంటే మేమే చేసేవాళ్ళము సమ్మర్ క్యాంప్ని. అలా కాకుండా ఈసారి మేము కొంతమంది స్కూల్ టీచర్స్, శ్రీనిధి స్కూల్ టీచర్స్ వాళ్ళు ఉన్నారు, డెల్టా ట్యూటోరియల్స్ అని వాళ్ళతోని టైఅప్ అయ్యి వాళ్ళతోని కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. దానివల్ల మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి. అలాగే సార్ గురించి అందరికీ తెలిసిందే, మన ప్రతి ప్రోగ్రామ్కి ఎప్పుడు మిస్ కాకుండా మన దగ్గరకు వస్తుంటారు. అలాగే ఆయన వచ్చిన ప్రతి ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పటి వరకు మనం చేసిన ఏ ప్రోగ్రాం కూడా సరిగ్గా జరగలేదని చెప్పేసి ఎవరు చెప్పలేదు. అలాగే సార్ చేతుల మీద మనకి ఎవ్రీ ఇయర్ సంకేత ఆర్గనైజేషన్ నుంచి మనం ఇచ్చే స్కాలర్షిప్స్ ఆయన చేతుల మీదుగా ఇస్తుంటాం ఎడ్ సపోర్ట్ ప్రోగ్రాంలో. అలా ఆయన చేతుల మీద ఇచ్చిన చాలామంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు, మెడిసిన్ కంప్లీట్ చేశారు, వాళ్ళు మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యారు. కాబట్టి మరొకసారి సార్కి, బాలరెడ్డి అన్న గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ డ్రా చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ పేరు, మీ స్కూల్ నేమ్ ఆ పేపర్ వెనకాల రాసేయండి. ఏ క్లాస్ చదువుతున్నారు, మీ పేరు, క్లాస్ అని రాసేయండి. మిగతా వేరే పక్కని మీరు డ్రాయింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, షీట్ బ్యాక్ సైడ్ మీ నేమ్, మీ స్కూల్ నేమ్, బ్యాక్ సైడ్